మాస్ కావాలా లేకపోతే గాడ్ ఆఫ్ మాస్ కావాలా మీకు? గాడ్ ఆఫ్ మాస్ అంటే డాక్ మహారాజ్. డాక్ మహారాజ్ మీనింగ్ తెలుసా? సంక్రాంతి విన్నర్ కాదు కానీ బాలయ్య గారిని యాక్చువల్ గా బోయపాటి గారే హ్యాండిల్ చేస్తారని ఒక టాక్ ఉండేది. బట్ సంక్రాంతి లాస్ట్ 2 years బ్యాక్ కూడా డౌన్ అయ్యాడు మన మల్లేని గోపీచంద్. బాబీ అయితే కనుక ఒక మంచి పాప సెంటిమెంట్ కామనే కానీ పబ్లిక్ సెంటిమెంట్ వాటర్ అనేది చాలా మంది బ్యాక్వర్డ్ ఏరియాలలో నార్త్ లో చాలా తక్కువ. ఆ కాన్సెప్ట్ మీద తీసుకున్న లీడ్ ఆసం అనుకోవచ్చు. ఇంకా మ్యూజిక్ చెప్పాల్సిన అవసరం లేదు. తమనికి బాలయ్యకి ఏదో ఒక మంచి బంధం ఉన్నట్టు ఉంది. హార్ట్ డ్యూటీ చేశాడని చెప్పొచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సితారా ఎంటర్టైన్మెంట్ సూర్యదేవర నాగవంశీ గారు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. బట్ రన్ టైమ్ 2 hours 37 minutes దాకా చూపించారు కానీ బట్ ఎక్కడ బోర్ అనిపించలేదు. దెబ్బ తింటదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక స్టోరీ లైన్ అవన్నీ చూస్తాం కాబట్టి. అదే అంటే రొటీన్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసేదే. ఎలివేషన్లు బీజిఎం అదొకటే ఉంది. మేబీ యూ కెన్ వాచ్ హ్యాపీలీ వాచ్. అంటే చిన్న పాప సెంటిమెంట్ కూడా ఉంది. మీరు పాప చిన్న బాబు సినిమా మొత్తం చిన్న బాబు మీద. సినిమా ఎలా అనిపించింది? హౌ వాస్ ద మూవీ? Very scary. Very scary. Yes. There is also a kid, right, in the movie? Yes, but someone got killed. Oh, damn it. So, did you watch Game Changer movie? No, no. Who is your favorite hero? My mother. Wow. గేమ్ చేంజర్ అది తప్ప సినిమా భయ్యా, తప్ప సినిమా అది వేస్ట్ అంతే బ్రో. దబిడి దిబ్బడే భయ్యా. ఇది పెట్టాడు కానీ ఇది పెట్టలే భయ్యా, అదొక్కటే బాధ నాకు. చాలా బాగుంది బ్రో. అంటే ఇంకా ఇంకోటి కూడా ఉంది కదా, వస్తున్నాం సంక్రాంతి, అది కూడా చూడాలి భయ్యా. ఈ 2 సినిమాలలో బాలయ్య బాబుదే బాగుంది భయ్యా. గేమ్ చేంజర్ అంటావా వేస్ట్. ఒక్క మాటనే చెప్తున్నా భయ్యా, ఐబొమ్మలో ఆ గేమ్ చేంజర్ అయితే ఐబొమ్మ మూవీ రీల్స్ లో పెట్టడం చాలా మంచిది అయింది. చాలా మంది చూస్తున్నారు, చాలా మంది దాంట్లోనే చూస్తున్నారు. దీనికన్నా హై రేట్లు పెట్టేశారు కాబట్టి దాంట్లోనే చూస్తున్నారు. బాలయ్య బాబు యాక్టింగ్ వేరే లెవెల్. బట్టలు దించేసుకుంటున్నారు లోపల. డైలాగ్స్ అయితే ఒకటైతే చెప్తా బ్రో, ఒకటే చెప్తాడు. చంపేవాడు కౌంటర్ లేడు, చచ్చేవాడు కౌంటర్ లేడు, చంపేవాడు వార్నింగ్ ఇస్తాడు అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది భయ్యా. వేరే లెవెల్ అదైతే బాగున్నాయి బ్రో. క్రేజీ క్రేజీ డైలాగ్ అసలు ఒక్కొక్క డైలాగ్ రేపు అన్ని మనం మళ్ళీ చచ్చేవాడు కాదు. బీజం మొత్తం తెలుసా? సంక్రాంతి హీరో బాలయ్య బాబు. సంక్రాంతి హీరో అంటే బాలయ్య బాబు. జై బాలయ్య. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్, నో డౌట్. ఆల్రెడీ అఖండ తర్వాత 3 సినిమాలు హిట్ అయినాయి. దాని తర్వాత ఇది 4వ సినిమా. బాలకృష్ణ గారిని కొత్తగా చూస్తున్నారు, బాబీ కోహ్లీ గారు న్యూగా చూపించారు. అందరూ చూడండి, మళ్ళీ చూడండి, నేను మళ్ళీ చూస్తాను. హైలైట్ సీన్ డాకుమారా సీన్స్ హైలైట్ సీన్ అండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. చాలా అండి చాలా. అఖండాలో బాలకృష్ణ గారికి ఎలా కలిసి వచ్చిందో చిన్న పాప సెంటిమెంట్ సేమ్ అలానే మళ్ళీ కలిసి వచ్చింది దీంట్లో కూడా. సో పిక్చర్ ఏం లేదండి, ఏం లేదు. బాబీ కోహ్లీ గారు న్యూ డైరెక్షన్ చూస్తారు దీంట్లో. చాలా బాగుంది, చూడండి మళ్ళీ. జై బాలయ్య. చాలా బాగుంది. మ్యూజిక్ బాగుందా? మ్యూజిక్ బాగుంది. తమన్ చిన్నపిల్ల చాలా బాగా చేసింది. ప్లస్ ఫ్రంట్ మూవీ యాక్షన్ ఎక్కడ ఫ్యామిలీగా చాలా బాగుంది. బాలయ్య బాబు నాకు ఫైటింగ్ ఇష్టం ఉండదు, అలాంటిది నాకే నచ్చింది. అవునా? సూపర్. ఓకే. సెంటిమెంట్ ఉందమ్మా? సెంటిమెంట్ అన్ని ఉన్నాయి. ఓకే. కాకపోతే కొంచెం ఫైట్ ఎక్కువగా ఉంది. అది కూడా చాలా బాగా షోలే దగ్గరలో అలా అనిపించింది. హిట్ అవుతుందా సినిమా? చూసా, అనిపించింది. బాగుంది. బాగుందా? అంటే ఫైట్స్ బాగున్నాయా? నాకు ఫైట్స్ ఎక్కువ నచ్చావు. నచ్చావా? చిన్న పాప సెంటిమెంట్ బాగుందా? సూపర్. బట్ సినిమా అయితే 3 ఎంజాయ్ చేయొచ్చు. 2.5 hours బాగుంది. ఎగ్జిక్యూషన్ అది బాగుంది. గేమ్ చేంజర్ చూడలేదు. కమన్ బ్యాక్గ్రౌండ్ ఇందులో అయితే చాలా బాగుంది. ఇట్ వాస్ రియల్లీ ఆసమ్. చాలా బాగా చేశాడు బాలయ్య, అసలు సూపర్ చేశాడు. యాక్టింగ్ అయితే ఎలివేషన్స్ అది చాలా బాగున్నాయి. నాకైతే ఫుల్ నచ్చింది బీజిఎం తో ఆ ఎలివేషన్స్. మూవీ చూడొచ్చు, ఆ బీజిఎం వల్ల ఒక 2-3 times చూడొచ్చు, పర్లేదు. స్టోరీ
స్టోరీ రొటీన్ అయినా బీజిఎం ఎలివేషన్స్ అవి చాలా బాగున్నాయి. చూసాం ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుందండి మూవీ, చాలా బాగుంది. అంటే స్టోరీ స్టోరీ వైజ్ స్టోరీ కొంచెం నార్మల్ అయినా కూడా యాక్షన్ అయినది అదిరిపోయిందండి, చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ ఎగ్జిక్యూషన్ బాగుందా? ఎగ్జిక్యూషన్ బాగుందండి, పాప యాక్షన్ చాలా బాగుంది, అసలు సెంటిమెంట్ చాలా బాగుంది. యాక్షన్ మూవీ ఖచ్చితంగా అయితే యాక్షన్ మూవీ కానీ చాలా బాగుంది. ఏం నచ్చింది? చిన్నపిల్ల అంటే పాప ఉంది కదా, ఆ ఎమోషన్ బాగుందా? అది చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అండ్ మన డాగ్ దగ్గర చాలా సాడ్ గా ఉంది, మన గర్ల్ లైఫ్ యాక్షన్ చాలా బాగుంది. అవును. నాకు నా బంగారు కూడా ఫ్రాక్ చాలా బాగా నచ్చేసింది. అదైతే ఆ గర్ల్ కుక్క అయితే చెప్పిందని బాగా వచ్చింది నాకైతే. ఎలా ఉంది? తమన్ BGM ఎలా ఉంది? బాలకృష్ణ ఎలా ఉన్నాడు? సూపర్ ఉన్నాడు. సంక్రాంతికి వచ్చిన డాకు గేమ్ చేంజర్.